చూపించారు కానీ చంద్రబాబు చేసిన గుడ్ థింగ్స్ ఏం చూపించలేదు. చంద్రబాబు ఆల్రెడీ 13 ఏళ్ళ నుంచి ఈజ్ ఇన్ ద పార్టీ, బట్ ఈవెన్ దో అవన్నీ చూపించలేదు. ఓన్లీ ఏదో లక్ష్మీభారతి ఇస్ వెరీ గుడ్ ఉమెన్ అండ్ ఏదో మెచ్యూర్డ్ లవ్ స్టోరీలో చూపించారు. అంటే ఆర్జీవీ ఇస్ బ్యాక్. ఆర్జీవీ యాజ్ అ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం, కానీ చంద్రబాబు కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఆర్జీవీ ఇలాగే తీయాలి. రెడ్డి గారు పోయారు, ఇలాంటి కాంట్రవర్సీ అసలు రాజశేఖర్ ఎలా పోయారు, ఇంకా చాలా ఇలాంటివి ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ చాలా ఇన్స్పిరేషన్. ఇలాంటి టాపిక్స్ మామూలు జనాలు మాట్లాడడానికి భయపడతారు. ఆర్జీవీ సినిమా తీసారంటే ఎంత గొప్ప కూడా తెలుస్తుంది. ఇంకా ముందు ముందు రెడ్డి గారు పోయారు, ఎలా పొలిటీషియన్స్ గురించి అన్న పెట్టేయాలి. కానీ ఇది ఏంటంటే నాకు తప్పు ఎక్కడ అనిపించింది అంటే చంద్రబాబుని మరీ బ్యాడ్గా చూపించాలనిపించింది. అంటే స్క్రీన్ ప్లే పరంగా అన్నీ బాగున్నాయి, కానీ చంద్రబాబుని ఏదో చాలా గోండా చాలా తప్పు చేస్తున్నట్టు చూపించారు. అది కూడా ఎలక్షన్స్ ముందు. ఇది కొంచెం బయాస్డ్ అని అనిపించింది. బట్ యాజ్ స్క్రీన్ ప్లే పరంగా యాజ్ అ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అండ్ ఆర్జీవీ ఇస్ బ్యాక్. సార్ ఐఎమ్ సాగర్, మీకు చాలా మెసేజ్ పెట్టాను, కానీ ఇలాంటి సినిమాలు తీయండి సార్. ఇంకా మాకు ఐస్ క్రీమ్లు వద్దు. ఇలాంటిది రక్త చరిత్ర తర్వాత నాకు కొంచెం ఫీల్ వచ్చిందంటే ఈ సినిమాతో. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.